టేస్ట్‌గా ఉండే మినప వడియాలండి. ఈరోజైతే నేను మినప వడియాలు చేసి చూపిద్దామనుకుంటున్నా. ఇవి ఎలా చేయాలి, ఏంటి అనేది చూసే ముందు మా ఛానల్‌ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్స్ ఏమన్నా ఉంటే తెలియపరచండి. వేరే వాళ్ళకి కూడా షేర్ చేయండి. చూసారుగా ఎంత బాగున్నాయో. ఈజీ పద్ధతిలో చేసేసుకోవచ్చు ఈ మినప వడియాల్ని. ముందైతేనండి నేను నైట్ పడుకునే ముందు పప్పుని నానపెట్టుకున్నానండి, మినప్పప్పుని. మనం ఎన్ని వడియాలు పెట్టుకోవాలనుకుంటున్నామో అన్ని పప్పుని నానపెట్టుకోవటమే. ఇవైతే తెల్లారిపాటికి మంచిగా నాని ఉంటాయి కదా, శుభ్రంగా 2-3 సార్లు కడిగేసేసుకొని ఇలాగా మిక్సీ జార్లో వేసుకోవాలి. వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని పిండిని మెత్తగా రుబ్బుకోవాలండి. గ్రైండర్ ఉంటే గ్రైండర్లో వేసుకోవచ్చు. నేనైతే మిక్సీలోనే వేస్తున్నానండి, కొంచెం పప్పేనని. ఒకసారి తిప్పుకున్న తర్వాత కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవాలి. చూసారుగా పిండి ఈ విధంగా కొంచెం గట్టిగానే రుబ్బుకోవాలండి. ఇవి వడియాలు పెట్టుకోవటానికి అంటే కొంచెం పిండి గట్టిగానే ఉంటేనే వడియం మంచిగా వస్తుందన్నమాట పెట్టుకోవటానికి. ఇదే విధంగా మొత్తం కూడా పిండిని మెత్తగా మిక్సీ జార్లో మిక్సీ పట్టుకోవాలి. వాటర్ అయితే ఎక్కువ పోసుకోవద్దు, కొద్దిగా పోసుకోవాలండి. మనకి మిక్సీ జార్లో వేసినప్పుడు పిండి తిరగదు కదా, అంత గట్టిగా ఉన్నా పెట్టడానికి కుదరదు. అందుకని కొంచెం అయితే వాటర్ని యాడ్ చేసుకోవాలి, మరీ ఎక్కువ పోసుకోవద్దు. పొలుకు లేకుండా మెత్తగా స్పాంజ్ లాగా, దూదిలాగా ఉండేటట్టుగా పిండిని పట్టుకోవాలండి. ఈ వడియాలల్లో పొద్దున పూట ఎండ రాకముందే పెందలాడే పెట్టుకుంటే కొంచెం ఎండ లేకుండా మనం పెట్టుకోగలుగుతాము. ఒకవేళ నీడను పెట్టుకొని ఏదన్నా మంచం మీద అట్లాగా కొంచెం ఎండలోకి పట్టుకోవచ్చు. మార్నింగ్ టైంలో 7:30-8 లోపే మొత్తం పెట్టేయటం కూడా కంప్లీట్ అయిపోతే మంచిగా ఉంటుందండి. సాయంత్రం వరకు చక్కగా ఎండుతాయి వడియాలు. ఎండాకాలం వచ్చింది అంటే మనం వడియాలు కానీ, మిరపకాయలు కానీ అన్నీ కూడా పట్టుకుంటూ ఉంటాం కదా. కొంచెం అంటే కొన్ని రోజులు గడిచిందనుకోండి మళ్ళీ గాలి దుమ్ములు వచ్చేస్తాయి. మనం పట్టినా కూడా వేస్ట్ అయిపోతాయి. ఇసుక దుమ్ము పడుతుంది వాటి మీద. అందుకని గాలి దుమ్ములు రాకముందే మనం వడియాలు పెట్టుకోవాలి. నేనైతే ఎర్లీ మార్నింగ్ 6:30 కల్లా పిండి వేసేస్తున్నానండి మిక్సీ జార్లో. ఎందుకంటే తొందరగా అయిపోతుంది కదా. నేను పైకి బిల్డింగ్ మీదకి వెళ్ళి పెట్టాలన్నమాట. 2 ఫ్లోర్లు ఎక్కి వెళ్ళి పెడతాను. పైనంతా కూడా కొంచెం ఊడ్చేసి కడిగేసుకున్నానండి శుభ్రంగా. ఎందుకంటే డస్ట్ వచ్చి పడుతుందేమోనని నీట్గా మనం ఎక్కడైతే వడియాలు పెడతామో అక్కడ క్లీన్ చేసుకోవాలి ముందు. చూసారుగా సాల్ట్ వేసానండి. నేను దీంట్లో ఏమీ వేయట్లేదు, ఓన్లీ సాల్ట్ వేసి ప్లెయిన్గా ఈ వడియాలు పెడుతున్నాను, మినప వడియాలు. ఇలా ఎందుకు పెడుతున్నాను అనంటే ఇవి కోడిగుడ్డు పులుసు అలా వేసుకున్నప్పుడు ఆ కోడిగుడ్డు పులుసులో అట్లా వేసుకోవడానికి ఈ వడియాలు బాగుంటాయండి. మనం పప్పు నంచుకోవాలి అంటే మీకు ఇష్టమైతే పచ్చిమిరపకాయలు కొంచెం అల్లం వేసేసి పేస్ట్ వేసి అలా కూడా పట్టుకోవచ్చు. నేనైతే ఓన్లీ సాల్ట్ వేసే పెడుతున్నాను. వీటిని మొత్తం కూడా కలిసేటట్టుగా కలుపుకోవాలి.
మిక్సీ జార్లో మనం పిండి పట్టుకోగానే వెంటనే పెట్టేసేయాల్సిందేనండి వడియాలు. ఎందుకంటే కొంచెం టైము ఎక్కువ లేట్ అయిందనుకోండి, అదంతా కూడా చేదుగా అయిపోతుంది, కండ్రెక్కిపోతుంది ఈ పిండి అనేది. అందుకని ఎప్పుడైనా వడియాల పిండి వెంటనే లేట్ కాకుండా పెట్టేసుకోవాలి రుబ్బుకోగానే. ఇలా ఏదైనా కాటన్ క్లాత్ తీసుకొని దాని మీద ఒక్కొక్కటిగా అలాగా కొంచెం చేయి తడి చేసుకొని కొద్ది కొద్దిగా పిండి తీసుకొని ఒక్కొక్కటిగా అలాగా ఒక్కొక్క వడియం పెట్టుకోవాలి. చెయ్యి తడి చేసుకొని పిండిని తీసుకోవటం వల్ల పిండి అనేది ఇట్లాగా కొంచెం జారినట్లుగా అవుతుందండి. మనకి ఏళ్లతో పెడుతూ ఉంటే టైం మాత్రం కొంచెం లేటే అవుతుంది, కానీ ఈ శ్రమ అంతా కూడా మనం వడియాలు వేయించుకొని తినేటప్పుడు మాత్రం నిజంగా మంచిగా అనిపిస్తుందండి. బాగా పెట్టుకున్నాం కదా అనే తృప్తి ఉంటుందన్నమాట. ఏదైనా కష్టపడకుండా ఏది రాదు కదా, కొంచెం కష్టపడాల్సిందేనండి ఈ వడియాలంటే మాత్రం. ఎప్పుడూ కూడా మా అమ్మ పంపించేదండి వడియాలన్నీ కూడా. ఆమెకు ఓపికన్నన్నాళ్ళు కూడా కొంచెం అవి కొన్ని రకరకాలుగా పట్టి పంపించేది. ఇప్పుడైతే ఆవిడకి కూడా ఓపిక ఉండట్లేదు, అందుకని అన్నీ నేనే చేసుకుంటున్నాను ఇంట్లో. నాకు తెలిసినట్లుగా నేను చేసుకుంటున్నాను. మనకి చేతనైనంత వరకు, మనకు ఓపిక ఉన్నంత వరకు వేరే వాళ్ళని అడగకుండా, చేత కాకపోతే తప్పదు, చేత అవుతుంది కుదురుతుందిలే అనుకుంటే ఒకసారి ట్రై చేస్తే తప్పేముంది. ఒకసారి కుదరకపోతే రెండోసారి కుదురుతుంది. అలాగే ఏదైనా వచ్చేదాకా నేర్చుకుంటూ ఉంటే మాత్రం పని చేతనవుతుందండి, చేసుకోగలుగుతాము. ఇవే మనం బయట సూపర్ మార్కెట్లో అలాగ కొనుక్కొచ్చుకొని తినాలంటే చాలా డబ్బులు ఖర్చు అవుతుంది. మళ్ళీ వాళ్ళు ఎలా చేశారో ఏంటో అని అనుకుంటాం కదా. మనం ఏంటంటే మన ఇంట్లో మనం చేసుకుంటే నీట్గా చేసుకుంటాము, మనం చేసుకున్నాం కదా అనే తృప్తి కూడా ఉంటుందన్నమాట. నాకైతే ఎవరు హెల్ప్ కూడా ఎవరు ఉండరు కాబట్టి నేను ఒక్కదాన్నే కొంచెం పప్పు పోసుకొని పెట్టుకున్నానండి. ఇవన్నీ కూడా కొన్ని నేను ఇంట్లో ఉంచుకొని కొన్ని మా పాపకు కూడా పంపుదామని పెడుతున్నాను అన్నమాట. మా పాపకి మినపొడియాలంటే చాలా ఇష్టం అండి. ఎప్పుడన్నా కొంచెం పప్పు చేసుకున్నా, చారు చేసుకున్నా ఏపుకుంటుంది కదా. అందుకని మమ్మీ నాకు వడియాలు కావాలి అని అడిగింది. నాకు ఓపిక లేకపోయినా దానికోసమైనా పంపించాలి కదా అన్నట్టుగా పెట్టడం స్టార్ట్ చేశాను. చూసారుగా వడియాలన్నీ కూడా ఇలా పెట్టేశానండి, అయిపోయినాయి అన్నీ కూడా. ఇవి సాయంత్రం దాకా కూడా బాగా ఎండాలన్నమాట. వీటిని 2-3 రోజులు ఎండబెట్టుకోవాలి. ఎంత బాగా ఎండితే అన్ని రోజులు ఎక్కువ నిలువ ఉంటాయి, లేకపోతే బూజు వచ్చి పాడైపోతాయండి. అందుకని ఎండలో మాత్రం బాగా ఎండపెట్టాలి పెట్టిన తర్వాత. చూసారుగా సూర్యుడైతే నడినెత్తి మీదకి వచ్చేసినట్లుగా అయిపోయింది. నాకు 8 అయినట్టుంది టైము. ఇవన్నీ అయ్యేటప్పటికి ఎండ కూడా బాగా ఉందండి. పైన 2 ఫ్లోర్లు ఎక్కి పెట్టాలన్నమాట. బిల్డింగ్ పైకి ఎక్కి పెట్టి వచ్చేటప్పటికి నాకు అలుపు అయిపోయింది ప్రాణానికి. సాయంత్రం అయ్యేటప్పటికి ఇట్లా ఎండినాయండి. ఈవినింగ్ 5 o'clock అలాగా నేను కిందకి తీసుకొచ్చేసాను. నైట్ అంతా కూడా ఫ్యాన్ గాలికి అలాగే ఆ క్లాత్ని అలాగే ఫ్యాన్ గాలికి పెట్టేశానండి నైట్ అంతా కూడా. తెల్లారి వస్తాయేమో ఆరినయేమోనని తీయటం మొదలుపెట్టాను. చూడండి చాలా ఈజీగా వచ్చేస్తున్నాయి. ఎందుకంటే క్లాత్ మీద మొత్తం వడియం అనేది ఆరిపోయిందనుకోండి,
మనకి తీయటానికి కూడా ఈజీగా వస్తాయి. వీటిని తీసేటప్పుడు కూడా తడపకుండా, క్లాత్ తడుపుకోకుండా తీయాలండి. అలాగే క్లాత్ తడిపి తీసామనుకోండి మళ్ళీ బూజు వచ్చేస్తాయి. అందుకని క్లాత్ తడపకూడదు. పిండి వడియాలనుకోండి కొంచెం క్లాత్ తడిపేసైనా తీసుకోవచ్చు. మినపొడియాలు మాత్రం క్లాత్ తడవకుండా ఒక్కొక్కటిగా అలా ఒలుచుకోవాలి. చాలా సింపుల్గా మనకి నచ్చిన పద్ధతిలో ఈజీగా మినపొడియాలు పెట్టేసుకోవచ్చు. 1 ఇయర్ వరకు గ్యారెంటీగా నిల్వ ఉంటాయి డబ్బాలో పోసి పెట్టుకున్నామంటే. అప్పుడప్పుడు ఎండ వచ్చినప్పుడు ఎప్పుడైనా 1-2 సార్లు ఎండ పెడతానండి మళ్ళీ ఎప్పుడన్నా. లేదంటే ఏంటంటే పురుగు వస్తుందేమోనని భయం అనమాట. అంతకన్నా ఏమీ లేదు. మధ్యలో ఎండ పెడతా ఉంటే ఏదైనా ఎండలో ఎండుతూ ఉంటే బాగుంటాయి కదా, అందుకని మధ్యలో ఎండ పెట్టుకుంటూ ఉండాలి. ఇవి ఇలా తీసేసిన తర్వాత మళ్ళీ ఇంకో 2 డేస్ వరకు కూడా ఎండపెట్టాల్సిందే. ఏదైనా ఒక ప్లేట్లో పోసుకొని పలసగా చేసి మార్నింగ్ టైంలో పెట్టి ఈవినింగ్ టైం దాకా ఉంచేసి తీసుకోవటమేనండి. చూసారుగా ఎన్ని అయినాయో. కొంచెం పప్పు పోసి నేను రుబ్బుకున్నాను. ఈ ప్లేట్లో ఇన్ని అయినాయండి నాకైతే. నేను బ్లూ కలర్ దాని మీద పెట్టేటప్పటికి కొంచెం కలర్ అండినట్టుగా అయ్యింది వడియం అనేది అడుగున. ఆ క్లాత్ కలరు దీనికి అంటిందండి కొంచెం. వీటినైతే మళ్ళీ ఇంకా 2 రోజులు ఎండపెట్టాలండి. ఎండపెడతాను నేను ఎండలో పైన మళ్ళీ. నాకైతే హ్యాపీ అనిపించిందండి. ఎలాగోలా కష్టమైనా సరే మినపొడియాలు పెట్టుకున్నాను అనేసి. చూసారుగా వెండేటప్పటికి గలగలలాడుతూ బాగా డ్రై అయిపోయినాయండి వీటినైతే కొన్ని వేపిద్దాం అనుకుంటున్నాను నేను. 2 డేస్ బాగా ఎండపెట్టాను వీటిని. గట్టిగా అయిపోయినాయి మంచిగా. వీటిని కొన్ని ఈరోజైతే నేను పప్పు చేశాను, పప్పులోకి వేయించుదాం అనుకుంటున్నాను. నూనె బాగా హీట్ అయిన తర్వాత కొన్ని వడియాలను వేసి వేయించుకోవటమే. ఇవి ఊరికే కలర్ మారిపోతాయండి. మాడిపోకుండా జాగ్రత్తగా మంచి కలర్ వచ్చేంతవరకు వేపుకొని తీసేసుకోవటమేనండి. టేస్టీగా ఉండే మినప వడియాలు రెడీ అయిపోయినాయి. మీకు కానీ ఈ పద్ధతి నచ్చినట్లయితే మాత్రం నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సౌజన్య చందు యూట్యూబ్ ఛానల్. కామెంట్స్ ఉంటే తెలియపరచండి. వేరే వాళ్ళకు కూడా షేర్ చేయండి నా ఛానల్ గురించి. అనేక రకాల వంటకాలతో నేను మీకు వీడియోస్ అప్లోడ్ చేస్తున్నానండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి యూట్యూబ్ ఛానల్లో. నా ఛానల్ కొంచెం గ్రో అవ్వడానికి హెల్ప్ చేయండి ఫ్రెండ్స్. చూసారుగా ఇవైతే మంచి కలర్ వచ్చినాయి. ఈ కలర్ వస్తే చాలండి, ఇంకా మాడిపోకుండా తీసేసుకోవటమే. టేస్టీగా ఉండే మినపవడియాలు రెడీ అయిపోయాయి. చాలా టేస్ట్ ఉంటాయండి, సూపర్గా ఉంటాయి.